వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం శివునికి మూడో కన్ను ఎలా పుట్టిందో మరియు శివునికి ఇష్టమైన రంగు, శివునికి ఇష్టమైన అంకె ఏదో తెలుసుకోబోతున్నాం. అలాగే శివుని త్రిశూలాన్ని ఎవరు విరిచారో కూడా తెలుసుకోబోతున్నాం. మొదటిది, శివునికి మూడో కన్ను ఎలా పుట్టిందంటే, ఒకసారి శివుడు ధ్యానముద్రలో ఉండగా పార్వతీదేవి శివుని 2 కళ్ళు మూసేస్తుంది. శివుని 2 కళ్ళు, ఒక కన్ను చంద్రుణ్ణి, ఇంకొక కన్ను సూర్యుడిని సూచిస్తాయి. దీనివల్ల లోకం మొత్తం చీకటైపోతుంది. అప్పుడు శివుడు తన శక్తిని మొత్తం ఉపయోగించి మూడో కన్నును సృష్టిస్తాడు. ఆ మూడో కన్ను నుండి వచ్చిన అగ్ని లోకం మొత్తం ఉన్న చీకటిని తరిమేసి వెలుగును నింపాయి. ఇలా శివునికి మూడో కన్ను వచ్చింది. 2. శివునికి ఇష్టమైన రంగు, అది నీలం. 3వది, శివునికి ఇష్టమైన అంకె, అది 3. 4వది, శివుని త్రిశూలాన్ని విరిచింది హనుమంతుడు. ఎలా అంటే, రాముడు రాజ్య విస్తరణ కోసం అశ్వమేధ యాగాన్ని జరిపిస్తాడు. అప్పుడు ఒక శ్వేత గుర్రాన్ని స్వేచ్ఛగా వదులుతాడు. ఆ గుర్రాన్ని ఎవరు ఆపుతారో వాళ్ళు అయోధ్యతో యుద్ధం చేయాలని ప్రకటిస్తాడు. అప్పుడు ఆ శ్వేత గుర్రాన్ని వీరమణి అనే శివభక్తుడు ఆపి అయోధ్యకి సవాలు విసురుతాడు. అప్పుడు అయోధ్య తరపున హనుమంతుడు యుద్ధం చేస్తాడు. వీరమణి శివుడు నాకు రక్షణకి ఎవరినైనా పంపిమంటాడు. అప్పుడు శివుడు వీరభద్రుడిని పంపిస్తాడు. అప్పుడు హనుమంతునికి వీరభద్రునికి జరుగుతున్న భీకర యుద్ధంలో వీరభద్రుడు త్రిశూలం విసురుతాడు. అది హనుమంతుడు విరిచేశాడు. ఇలానే శివుని త్రిశూలం విరిగింది. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.